అజయ్, భాను కార్తిక్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందే ఇవేవే మాట్లాడుకో. అలాగే అమ్మా. అమ్మా భాను, మీ ఇద్దరూ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి కూర్చోండి. బాగున్నారా? బాగున్నానక్క. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది అజయ్? బాగుంది సార్. మళ్ళీ ఇన్ని రోజులకి నేను బ్రతుకుతాను అని నమ్మకం వచ్చింది. చూడండి, ఒకప్పుడు మీరు ఏ చెడ్డ పనులైనా చేసుండొచ్చు, కానీ ఇప్పుడు మారిపోయావు. మారిపోయిన వాళ్ళ మీద ఎవరూ కోపాన్ని పెంచుకోరు. తప్పకుండా నీకు మంచి జరుగుతుందనుకున్నాను, అలాగే జరిగింది. భాను, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? అసలు నాకేమైందని అందరూ నా గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది. నాకేదో అయిపోయిందని, నాకు ఎలాంటి విషయాలు తెలియకూడదని నీలిమకి పెళ్ళైన విషయం కూడా నా దగ్గర దాచారు. నీలిమకు పెళ్ళైందని మీకు తెలిసిందా? తెలిసింది. పెళ్ళవడమే కాదు, వాడు నీలిమని వదిలేశాడంట. నీలిమ మీద కోపాన్ని పెంచుకుని నీలిమకి దూరంగా ఉంటున్నాడని తెలిసింది. నీలిమ ఎంత చెడ్డదైనా పెళ్ళైన భర్త వదిలేశాడు అంటే నాకు ముందు జాలేసింది. కానీ తర్వాత తన బుద్ధేంటో తెలుసు కదా, తనకిలాగే జరుగుతుందని నేనేమీ మాట్లాడలేకపోయాను. కానీ అదంతా నాకు తెలిస్తే నాకేదో అయిపోతుందని వీళ్ళందరూ భయపడి నా దగ్గర ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచారు. ఓ గొడవ వల్ల అది బయటపడింది. పోనీలేమ్మా, ఆ ఇంట్లో అందరూ నీ గురించే కదా ఆలోచిస్తున్నారు. నువ్వు బాధపడకూడదని ఇదంతా చేసుంటారు. ఇంకా ఆ విషయాలెందుకు, వదిలే. బాగా చెప్పారు దేవమ్మ. భానుకి నేను చెప్తుంటే అర్థం కావడం లేదు. కనీసం నువ్వైనా తనకి నచ్చజెప్పు. చూడండి, నాకెవరూ ఏం చెప్పక్కర్లేదు. నీలిమ విషయంలో ఎవరేం చెప్పినా కూడా నీలిమ ఏంటో నాకు తెలుసు. దేవమ్మ కూడా నీలిమ గురించి బాగా తెలుసు కదా దేవమ్మ? అవునా జై? నీకింతలా జరిగిందంటే ఏదో గొడవ జరిగే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ ఆ రోజు ఏమైంది? నువ్వెందుకు అలా పడిపోయావు? నీ మీద ఎవరైనా అటాక్ చేశారా? నేను ఆ రోజు మేడ మీద ఉన్నాను. కిందకి దిగుతున్నప్పుడు మెట్ల మీద నూనెదో ఉన్నట్టుంది, జారి పడిపోయాను. అలా పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయాను. సరే, ఇక నైనా జాగ్రత్తగా ఉండు. పాపం దేవమ్మ నిన్నెంతగానో కాపాడుతుంది. మళ్ళీ నువ్వు కోలుకున్నావు. అలాంటివి బయట తిరగడం లాంటివి చేయకు. జాగ్రత్తగా ఉండు. లేదమ్మా, నేను కోలుకున్నాక మిమ్మల్ని చూడటానికి రావాలి అనుకున్నాను, కానీ మీరే వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాను కదా జై, నువ్వెక్కడికి బయటికి రావద్దని. నువ్వు మా గురించి బాగా ఆలోచించావని ఇంట్లో అందరూ చెప్పారు. దేవమ్మ కూడా మా ఇంటికి వచ్చి 2-3 సార్లు నీ గురించే బాధపడింది. నువ్వు కోలుకున్న విషయం రాత్రి అత్తయ్య చెప్పారు, అందుకే చూడ్డానికి వచ్చాం. దేవమ్మ, ఇక మేము వెళ్ళొస్తాం. అయ్యో, రాక రాక మా ఇంటికొచ్చారు. ఈ పూట ఇక్కడ భోంచేసి వెళ్ళండి. లేదు దేవమ్మ, ఈసారి తప్పకుండా వస్తాం. అవును దేవమ్మ, ఒకసారి చూసి వెంటనే వెళ్ళిపోదామని వచ్చాం. ఇంకోసారి తప్పకుండా వస్తాం. అలాగే అండి. అలాగే బాబు. మంచిది సార్. జాగ్రత్త. అలాగే అక్క. వెళ్ళొస్తాం పద. చూసావా అమ్మా, నీలిమకి కార్తీక్కి పెళ్ళయిందని బానమ్మకి ఎవరూ చెప్పలేకపోయారు. ఆ విషయం తెలిస్తే తను తట్టుకోలేదని అందరూ భయపడ్డారు. ఆ ఇంట్లో అందరూ బాను గురించి ఆలోచిస్తున్నారు. ఆ నీలిమ మాత్రం దీన్ని అవకాశంగా తీసుకొని ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. కార్తీక్ నా భర్త అని ఏదో ఒకరోజు బానుకు చెప్తుంది. మళ్ళీ తన కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. అలా జరగనివ్వను. నా కొడుకుని ఇన్ని రోజులు మంచానికి పరిమితం చేసింది. మా
మనం అభిమానించే వాళ్ళ ఇంట్లో అది ఏదైనా ప్రమాదాన్ని తలపెడుతుందన్న అనుమానం ఉంది. అందుకే దాని విషయంలో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను అక్కడే నిర్ణయానికి వచ్చాను. తొందరలోనే నీలిమ జీవితం ఆగమాగం అవుతుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. దాన్ని వెంటనే చంపేస్తే బాధ తెలిసేలోగా ప్రాణం పోతుంది. దానికి అలా జరగకూడదు. ఈ బతుకు ఎందుకు బతుకుతున్నానా, దీనికన్నా చచ్చిపోవడం మంచిది అనుకునేలాగే దానికి ట్రీట్మెంట్ ఉండాలి. ఆ పని తొందరలోనే జరుగుతుంది. నేనేం చేస్తానో దాని ఊహకు కూడా అందదు. పోతమ్మా, అది తీయకూడదు. నువ్వు బ్రీత్ అందక ఇబ్బంది పడుతున్నావు. దాన్ని అలాగే ఉంచు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను డాక్టర్? హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ఉన్నావు. నిన్ను ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడంట. నీ పరిస్థితి చూసి నేనే ట్రీట్మెంట్ చేశాను. నువ్వెవరో ఏంటో డీటెయిల్స్ చెప్పమ్మా. మీ వాళ్ళకి నేను కబురు పెడతాను. నా వాళ్ళంటూ నాకెవరూ లేరు, కానీ నేనొకరిని కలవాలి. దయచేసి వాళ్ళని పిలిపిస్తారా? వాళ్ళెవరో చెప్పమ్మా, తప్పకుండా పిలిపిస్తాను. ఊర్మిళాదేవి గారు. కేవలం ఊర్మిళా గారు అని పేరు చెప్తే ఎలా తెలుస్తుంది? ఫోన్ నెంబర్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కానీ చెప్తే తెలుసుకోగలుగుతాం. ఇంత పెద్ద సిటీలో ఒక పేరు చెప్తే ఎలా తెలుసుకుంటాం? ఊర్మిళాదేవి గారు సిటీలో ఆవిడ పెద్ద బిజినెస్ ఉమెన్ అంట. చాలా పెద్ద వ్యక్తి అన్నారు. మీకు తెలిసే ఉంటుంది కదా. అంతకు మించి నా దగ్గర ఏ ఆధారం లేదు. అవునా? కానీ ఆ పేరుతో ఎలా తెలుసుకోవాలి? డాక్టర్, లేడీ బిజినెస్ ఉమెన్ ఊర్మిళాదేవి గారు అయి ఉంటారు. ఈ సిటీలో నిజంగానే ఆవిడకి చాలా పెద్ద పేరు ఉంది కదా. ఆవిడ ఫోన్ నెంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీరు చెప్తుంది ఆవిడ గురించేనా? సిస్టర్, వెంటనే ఎవరికైనా ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా ఫోన్ నెంబర్ తీసుకో. ఓకే మేడం. అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మ ఎక్కడుంది? అమ్మా, అమ్మా. అత్తయ్య లోపల ఎక్కడో ఉన్నట్టున్నారండి. ఫోన్ రింగ్ అవుతుంది కదా, ముందు ఎవరో చూడండి. పేరు కూడా రావటం లేదు, ఓన్లీ నెంబర్ వస్తుంది. ఈ మధ్య అన్నోన్ నెంబర్స్తో న్యూసెన్స్ కాల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అలా లిఫ్ట్ చేయొద్దని చెప్తున్నారు కదా, వదిలే. లేదండి, ఏదైనా అర్జెంట్ కాల్ అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అర్జెంట్ కాల్ ఎందుకు అవుతుంది? మనకు తెలిసిన వాళ్ళైతే అమ్మ ఫోన్లో ఆ పేరు ఫీడ్ అయి ఉంటుంది కదా, అవసరం లేదు. మళ్ళీ వెంటనే వస్తుందంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ కాల్ అండి. హలో, ఎవరు? ఊర్మిళాదేవి గారా అండి మాట్లాడేది? అత్తయ్య లోపల ఉన్నారండి. నేను తన కోడల్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను ఇక్కడ సిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఒకరు మీ గురించి అడిగారు. ఒకసారి ఆ ఫోటో మీకు వాట్సాప్లో పంపిస్తాను. సరే, సెండ్ చేయండి. మురారి, ఎందుకు మురారి ఏడుస్తున్నావు? నేను దూరం అయిపోతానని, నీకు దూరంగా బతకాలని ఎప్పుడో వచ్చేసాను.
ఇన్ని రోజులు నీ ఊహలతోనే బతుకున్నాను. కృష్ణుడి విగ్రహాన్ని నువ్వనుకునే ఊసులు రాధా రాధా నువ్వనుకుని ఊసులు చెప్తూనే ఉన్నాను. కానీ నీతో బతికే అవకాశం లేదని ఆ భగవంతుడు నా నుదుటిన రాత రాశాడు. అందుకే మనిద్దరం ఒకటి అవ్వాలనుకున్నా. మన మధ్య ఈ ఎడబాటు వచ్చింది. నా జీవితానికి ముగింపు వచ్చేసింది. లేదు లేదు రాధా, అలా మాట్లాడకు. అసలు నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నిన్ను ఎవరు వెళ్ళిపోమన్నారు? నిన్నెవరైనా బెదిరించారా, భయపెట్టారా? ఏమైనా సరే నువ్వు ఆ మాట నాతో చెప్పుంటే నువ్వు నాతోనే ఉండేదానివి, అక్కడే ఉండేదానివి. ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అవును రాధా, నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మావయ్య నీ గురించి ఎంతలా ఆలోచించాడో, ఎంతలా తప్పించిపోయాడో నువ్వు అసలు ఊహించలేవు. చివరికి నీ రూపంలో ఉన్న భాను చూసి నువ్వే అనుకున్నాడు. నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులుంటారని విన్నాను, కానీ ఎక్కడ కూడా చిన్న పోలిక కూడా తేడా లేకుండా మనిద్దరం ఒకేలాగున్నాం. నేను మురారి గారికి కనిపించేసరికి నాకు నేనేంటో అర్థమేంటో నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు నేనే రాధ అనుకుని వాళ్ళు చాలా భ్రమపడ్డారు. రాధగా నాకు అన్ని విషయాలు గుర్తు చేయడానికి తనెంతో ప్రయత్నించారు, కానీ నాకు గుర్తుకు రాలేదు. ఎందుకంటే నేను రాధని కాదు కాబట్టి. చివరికి నా గతం నాకు గుర్తొచ్చేసరికి నేను భాను అని తెలుసుకున్నారు. నీ గురించి మేమెన్నో చోట్ల వెతికాము. నువ్వు మా అన్నయ్య ఆఫీస్లోనే పనిచేస్తున్నావని తెలిసి మురారి గారు వాళ్ళు అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావని తెలిసింది. అప్పుడే నీ రిపోర్ట్స్ చూసాము. నీ పరిస్థితి ఏంటో అర్థమైంది. నీ గురించి మావయ్య ఎంతగానో తప్పించాడు, కానీ ఇప్పుడు నేను ఇలాంటి పరిస్థితుల్లో సత్య, మురారికి నా మీద ఎంత ప్రేమ ఉందో, నేనంటే మురారికి ఎంత ఇష్టమో నాకు మీరెవరూ చెప్పక్కర్లేదు. మురారి తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడని, తన ఊహల్లో నేనే ఉంటానని, తన ఊపిరిగా నేనే ఉంటానని నాకు తెలుసు. కానీ ఆ భగవంతుడు ఈ ఊపిరి ఎక్కువ ఇవ్వలేదు. ఇది ఏ క్షణమైనా ఆగిపోతుంది. మురారి, ఈ కన్ను ఇంకాసేపట్లో మూతబడిపోతుంది. నేను శాశ్వతంగా నిద్రలోకి వెళ్లేలోగా కళ్ళారా మురారిని చూడాలనుకున్నాను. నా చివరి చూపు మురారిని చూస్తూ ఆ రూపాన్ని నా కళ్ళల్లో బంధించుకొని కన్ను మూయాలనుకున్నాను. ఆ కోరిక ఆ కోరిక ఎక్కడ నెరవేరదోనని ఎంతో భయపడ్డాను. కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ జన్మకి ఈ ఆనందం చాలు. నేను చూసిన నా చివరి చూపు నా మురారి. నా కన్ను శాశ్వతంగా మూత పడేసరికి ఆ కళ్ళల్లో
నీ రూపం మాత్రమే ఉంటుంది. నువ్వు అలా మాట్లాడకు రాధా, అలా మాట్లాడకు. నువ్వు అలా మాట్లాడుతుంటే వినడానికి చాలా కష్టంగా ఉంది. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నువ్వు నాతోనే ఉండాలి. ఎప్పటికీ నువ్వు నేను కలిసే ఉండాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నిన్నొక మహారాణిలా చూసుకోవాలనుకున్నాను. నీ ప్రేమను నేను తరించాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి ఇలాంటి పరిస్థితుల్లో నేను కలవాల్సి వస్తుందని, నేను ఇలా చూస్తానని నేను కలలో కూడా ఊహించలేకపోయాను. నేను ఎలాగైనా కాపాడుకుంటాను రాధా. నిన్ను నేను బతికించుకుంటాను. మనిద్దరం కలిసి బతుకుదాం. నా మాట నమ్ము, నమ్ము రాధా. ఏంటి మురారి పిచ్చితనం? ఈ ప్రాణానికి ఆయువు లేదు. ఇంకొన్ని క్షణాల్లోనే శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఈ గుండె నిన్ను చూడాలని కొట్టుకుంటుంది. నిన్ను చూసేసాను కాబట్టి ఈ గుండె కొట్టుకోవడానికి చాలా బరువుగా అనిపిస్తుంది. అవును, నేను వెళ్ళిపోయినా నా ఊహ నీతోనే ఉంటుంది. నీ ఊపిరిగా నేనుంటాను. అందులో ఎలాంటి సందేహం లేదు. నీతో బతకలేకపోయినా ఎన్ని రోజులు నీ ఊహలో బతికాను. ఇక మీదట నీతో ఊహగానే బతికే ఉంటాను. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది మురారి. నా ప్రాణం తిరిగి రాదని నాకు తెలుసు. నేను బతకలేను అని తెలుసు. కానీ ఇలా చివరిసారి నిన్ను చూస్తూ నీ చేతుల మీదుగా నేను వెళ్ళి రాధా, రాధా రాధా రాధా, రాధా రాధా, రాధా రాధా, 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 ఏమైంది రాధా? రాధా, ఏమైంది రాధా? రాధా డాక్టర్ రాధా, డాక్టర్ రాధా, ఏమైంది రాధా? లేదు నాన్న, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు తప్పే అవుతుంది. ఆ రోజు ఆ తప్పుకి నేను జైలు శిక్ష అనుభవించుంటే ఏదో ఒక రోజు విడుదల ఉండేదేమో. కానీ జీవితం విధించే శిక్షకి విడుదలనేదే ఉండదు. ఆ పాపం శాపంగా మారి ఇదిగో ఇలా ఎక్కడో చోట అవమానాలకి గురి చేస్తూనే ఉంటుంది. మర్చిపోవాలనుకున్న గాయాన్ని మళ్ళీ మళ్ళీ ఇలా రగిలిస్తూనే ఉంటుంది. చూడు నాన్న, నీకు తెలియకుండా జరిగింది ఒక పొరపాటే, తప్పు కాదు నాన్న. ఆ పొరపాటు సరిదిద్దుకోలేనిదే కావచ్చు. కానీ నువ్వు ఆ ఇంటికి అల్లుడివయ్యాక ఒక కొడుకులా మారావు. అక్కడొక బాధ్యత తీసుకున్నావు. అందుకే అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. జరిగిపోయిన గతం మర్చిపో. వెంటనే భవిష్యత్తులో చేసే మంచి నలుగురు నిన్ను పొగిడేలా చేస్తుంది. ఎక్కడైతే నిన్ను ఆ పాత గాయంతో నిందించారో అక్కడే నువ్వు చేసిన మేలు వల్ల మేమింత అన్నం తింటున్నాం. మా ఇంట్లో దీపం వెలగడానికి నువ్వే కారణమని అందరూ మెచ్చుకునే రోజు కూడా వస్తుంది. మాట పడగానే కుంగిపోకూడదు, పొగడగానే నన్ను మించిన వాళ్ళు లేరని పొంగిపోకూడదు. రెండింటినీ సమానంగా తీసుకున్నప్పుడే జీవితంలో మనం ప్రశాంతంగా ఉండగలం. అదర్థం చేసుకోరా. ఇప్పుడు నువ్విలా ఆకలితో ఉండిపోతే నువ్వే ప్రాణంగా బతుకుతున్నా తనెంత బాధపడుతుంది. అది మర్చిపోతే ఎలా? పద భోంచేద్దాం. రామ్మా, పద. ఏమి తప్పు చేశానే,
ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం. ఇక మిగిలాయి కన్నీళ్ళు. హలో భాను. సత్య, మురారి గారు ఎలా ఉన్నారు? మావయ్య ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా. రాధ కనిపించలేదని అంత బాధపడిన మనిషి ఇంకా రాధ మట్టిలో కలిసిపోయింది అంటే తను ఎలా ఉంటాడు? మావయ్యని ఓదార్చడం మా వల్ల కావడం లేదు భాను. నిజమే సత్య, అంతలా ప్రేమించిన మనిషి కంటికి కనిపించే సమయానికి కన్నుమూసిందంటే తట్టుకోవడం ఎంత నరకంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది. సత్య, ఒకసారి ఫోన్ మురారి గారికి ఇవ్వు, నేను మాట్లాడతాను. లేదు భాను, మావయ్య ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేడు. ఇంట్లో కూడా ఎవరితోనూ మాట్లాడడం లేదు. నువ్వు తర్వాత ఫోన్ చేయవా? సత్య, మనిషి బాధలో ఉన్నప్పుడే మనం ఓదార్చాలి. కష్టంలో ఉన్నప్పుడే నీకు మేమున్నామని పక్కన నిలబడాలి. అంతేకాని తను బాధపడతాడని మనం ఒంటరిగా వదిలేస్తే ఆ ఒంటరితనం బాధకి తోడై జీవితం మరింత నరకంగా మారుతుంది. నువ్వు ముందు ఫోన్ ఇవ్వు. మావయ్య, భాను మాట్లాడుతుందంట. హలో. మురారి గారు, మీరు ధైర్యంగా ఉండాలండి. ఉండాలన్న ఆశే లేదు బాను. ఇంకందులో ధైర్యంగా ఉండడానికి ఆస్కారం ఎక్కడుంది? అలా మాట్లాడొద్దు. మీ ప్రాణం మీకు దూరమైందన్న విషయం నాకు తెలుసు. అది ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. మిమ్మల్ని నమ్ముకున్న ఒక ఊరుందండి. మీ మీద మమకారం పెంచుకున్న మీ అమ్మగారు ఉన్నారు. మీ గురించి ఆలోచించే మీ అక్క సత్య అందరూ ఉన్నారు. మీరెప్పటికీ ఒంటరి కాదు. మీ చుట్టూ ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించైనా మీరు ఆలోచించాలి కదా. అబ్బో, ఇంట్లో వారిని పట్టించుకోదు గాని మురారి కష్టం వచ్చిందని తెగ బాధపడిపోతోంది. అంతే కదా మమ్మీ, ఈ ఇంట్లో ఎవరి మాట చెల్లుతుంది? మరీ ముఖ్యంగా ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. అన్ని నిర్ణయాలు ఆవిడే తీసుకుంటుంది. ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి ఆవిడ అనుకున్నదే జరుగుతుంది కదా. అవ్వా, మరీ చోద్యం కాకపోతే ఈవిడ కొన్నాళ్లు మురారి ఇంట్లో ఉంది అనుకుందాం. తిరిగి ఇక్కడికి వచ్చేసింది కదా. భర్త తన కుటుంబం అంతా ఇక్కడే ఉంది కదా. అయినా సరే ఇవన్నీ మర్చిపోయి మురారికి కొండంత కష్టం వచ్చింది, అండగా నేనే ఉండాలి, నేనే ఓదార్చాలి అని ఓవరాక్షన్ చేస్తూ ఎలా మాట్లాడుతోందో చూడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పోయిన వాళ్ళని మనం వెనక్కి తీసుకురాలేము. నా అనుకున్న వాళ్ళు దూరం అయిపోతే జీవితం నరకంగా ఉంటుంది. కానీ అలాగే ఉంటే ఆ బాధ మరింత మరింత పెరుగుతూనే ఉంటుంది. రాధని మీరు మర్చిపోలేరని నాకు తెలుసు, కానీ మర్చిపోవడానికి ప్రయత్నించాలి. మీ మనుషులు మీ చుట్టూ ఉన్నారు. మీకోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు.
వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే రాధని మర్చిపోలేకపోయినా మామూలు మనిషిగా మారతారు. దయచేసి అర్థం చేసుకోండి. బాను, నువ్వు మా ఇంట్లో ఉన్నంత వరకు మేము నిన్ను మార్చాలని ఎంతగా ప్రయత్నించామో, నీకు బాధ కలగకుండా ఉండాలని ఎన్నో మాటలు చెప్పాను. కానీ అప్పుడు నువ్వు ఎంత బాధపడేదానివో, నేనేంటో నాకు తెలియాలి, నా వాళ్ళెవరో నాకు తెలియాలని నీలో నువ్వే బాధపడేదానివి. గతాన్ని మర్చిపోయిన నువ్వే అలా ఆలోచిస్తే, అన్నీ గుర్తున్న నేను, రాధతో గొప్ప జీవితాన్ని ఊహించుకున్న నేను, నా రాధ నా చేతుల్లోనే వెళ్ళిపోయిందని తెలిసినప్పుడు, ఎప్పటికీ రాకుండా మట్టిలో కలిసిపోయిందనుకున్నప్పుడు బాధపడకుండా ఎలా ఉండగలను? ఆ నరకం ఎలా ఉంటుందన్నది నేను మాటల్లో చెప్పలేను. నన్ను ఓదార్చే ప్రయత్నం చేయొద్దు ప్లీజ్. మురారి గారు, హలో మురారి. ఓదార్చమ్మా, ఇంకా ఓదార్చు. మురారి మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు నువ్వే ప్రయత్నిస్తూ ఉండు. ఇంకేం పని? ఈవిడ వాలకం చూస్తుంటే అసలు ఇంట్లో ఉంటుందా? అక్కడ మురారి తెగ బాధపడిపోతున్నాడని మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుందా అని అనుమానం కూడా వస్తోందే. అలా అంటావేంటమ్మా? కార్తిక్ గారు పంపించాలి కదా. నీ పిచ్చి కాకపోతే పాపం అమాయకుడైన కార్తీకు ఈవిడ గారిని తెగ ఆరాధించేస్తున్నాడు. ఈవిడ మాత్రం ఆ మురారితో ఇలా ఓదార్పు యాత్ర సాగిస్తూనే ఉంటుంది. పెద్దమ్మా, మన బుద్ధి మంచిదైతే ఎదుటి వాళ్ళు చేసే పని మంచిగానే కనబడుతుంది. మురారి గారికి ఇప్పుడు ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా? తనక్కడ ఒంటరిగా ఎంత నలిగిపోతున్నారో మీకు తెలుసా? అలాంటి మనిషి ప్రశాంతంగా ఉండేలా చేయమని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందులో తప్పే ఉంది. మా మమ్మీ కూడా ఏం తప్పుగా మాట్లాడలేదు కదా. ఎవరో వ్యక్తి గురించి ఇక్కడ మీరు పూజలు చేయడం ఏంటి అని ఆవిడ ఉద్దేశం. వాళ్ళని మీరు పరాయి అనుకోవచ్చు, నేను మాత్రం నా వాళ్ళని అనుకుంటున్నాను. మనకు కావలసిన వాళ్ళకి కష్టం ఎక్కడొచ్చినా సరే అందరికీ బాధ ఉంటుంది. అక్కడ వాళ్ళు బాధపడుతున్నారని తెలిసాక ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను? అందుకే కరుణించమని దేవుణ్ణి కోరుకోవడానికి వెళ్తున్నాను. భాను, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. నువ్వు పూజ చేయించుకోవడానికి వెళ్తానంటున్నావు కదా, హ్యాపీగా వెళ్ళు. బాను, బాను ఏదమ్మా? పాను లేదు బాబు, ఇప్పుడే గుడికి వెళ్ళింది. అదేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళింది? రేయ్, వెళ్ళింది గుడికే కదరా, ఇందులో చెప్పడానికేముంది చెప్పు. అవునరా, ఇప్పుడే మాతో చెప్పి వెళ్ళింది. తన నేను బయటికి తీసుకెళ్లాలనుకున్నాను. ఒక ఇంపార్టెంట్ పని ఉందని మేమిద్దరం వెళ్ళాలనుకున్నాం. కనీసం నాకు చెప్పుండే గుడికి నేనే తీసుకెళ్లి అట్నుంచి వెళ్ళేవాళ్ళం కదా. గుడికి తను ఒక్కరితే వెళ్ళాలంట బాబూ. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న మురారి కంటికి మంటికి ఏడుస్తున్నాడంట. తనలా బాధపడకుండా ఉండాలని దేవుణ్ణి ఇక్కడ ఈవిడ కోరుకోవాలనుకుంటోంది. అలా కోరుకోగానే అక్కడితో వాడి బాధ తీరిపోతుందని ఎంతో నమ్మకంగా చెప్పి ఒంటరిగా ఇప్పుడే అలా వెళ్ళింది బాబూ. అవును కార్తిక్ గారు, మా మమ్మీ కూడా అదే డౌట్ అడిగింది. మురారి గురించి నువ్వు దండం పెట్టుకోవడం ఏంటి అని. భాను వినిపించుకుంటేనే కదా కోపంగా మా మమ్మీకి ఎదురు సమాధానం చెప్పింది. బాబూ, నన్ను ఎన్నన్నా పర్వాలేదు. ఈ ఇంట్లో నన్ను అంతలా అనేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? నేను పడ్డంలో కొత్తే ఉంది. ఏంటి శారదా ఇది? నట్టింట్లో నిప్పులు పోద్దామని చూస్తున్నావా? కుటుంబంలో కలహాలు రేపుదామని ఆలోచిస్తున్నావా? అసలేంటి నీ ఉద్దేశం? భాను మంచి ఉద్దేశంతోనే వెళ్ళింది. తనకంతా సహాయం చేసిన కుటుంబం కాబట్టి ఆ ఇంట్లో మురారి బాధపడుతుంటే తను తట్టుకోలేక దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది. ఇందులో పెడార్థాలు తీయటానికే ఉంది, నువ్వంతగా సాగదీసి చెప్పడానికే ఉంది. ఈ ఇంట్లో మిమ్మల్ని అనని వాళ్ళు ఎవరున్నారని ఒక మాట విసిరారు.
అక్కడ ఎవరేమన్నారండి మిమ్మల్ని? మీరు ఇంటికి వచ్చినప్పుడు మేము స్వాగతించామే కానీ మిమ్మల్ని ఎవరూ ఒక మాట అనలేదే. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఇప్పుడు ఆ భాను నా కూతుర్నంటే నన్ను కూడా అన్నట్టే కదా, ఆ ఉద్దేశంతో అన్నానండి. అయినా ఆలోచించవలసింది నా గురించి కాదు, ఇలా భర్తకు కూడా చెప్పకుండా వెళ్ళిన ఆ భాను గురించి. చాలోర్మేండి. ఇలాంటి మాటలే మాట్లాడొద్దంటున్నాను. అరే, ఒక మాట పెదవి దాటింది అంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం ముందే గమనించాలి. మాటని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. ఎందుకమ్మా వాళ్ళని తిడుతున్నావు? ఆవిడ మాట్లాడిన దానిలో తప్పేం కనిపించడం లేదు. అక్కడ మురారి కన్నీళ్లు పెట్టుకుంటే ఇక్కడ భాను గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవడం అంటే వినటానికి నాకు చిరాగ్గా ఉంది. కార్తీక్, ఏంటి ఊర్మిళ వీడు ఎలా మాట్లాడుతున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదండి. కార్తీక్ మనసులో భాను మీద విసుగు మొదలైంది అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా సమస్యలొస్తాయి. ఇదెక్కడి దాకా వెళ్తుందో కూడా మనం ఊహించలేం. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు అదిగో అలాంటి వాళ్ల మాటలు వింటే అది ఇంకా ప్రమాదం అవుతుంది. దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూడాలి. చూడు చక్రి, ఇంతవరకు నేను ఎవ్వరినీ ఏ సాయం అడగలేదు. ఇప్పుడు మాత్రమే అడుగుతున్నాను. ఆ పని నువ్వే చేయాలి. పెద్దమ్మా, జైల్లో మగ్గిపోతున్న నన్ను నువ్వు విడిపించావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు అవకాశం వచ్చింది. తప్పకుండా చేస్తాను పెద్దమ్మా. ఇది మేము డబ్బుల కోసం చేస్తున్న పని కాదు, ఒక కుటుంబాన్ని కాపాడడం కోసం చేస్తున్న పని. ఒక మంచి మనిషికి ఒక దుర్మార్గురాలు వల్ల అన్యాయం జరగకూడదని చేస్తున్న పని ఇది. నువ్వు కూడా సాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ కదా, నేను వెళ్తే నమ్ముతారా? అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఎలా నమ్మించాలో, నిన్ను ఆ ఇంట్లోకి ఎలా పంపించాలో కూడా ఆలోచించాను. అజయ్, ఇదిగో. కార్తీక్తో తనకు పెళ్లి జరిగినప్పుడు తీసిన ఫోటోలు మార్ఫింగ్ చేయించి అక్కడ నీ ఫేస్ పెట్టించాను. ఈ ఆధారం చాలు నువ్వు నీలిమ భర్తవని నమ్మించడానికి. మరి నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎవరో ఒకరిది ఆసరా ఉండాలి కదా. మనం ఆడుతున్నది నాటకం అని తెలియకుండా మనకెవరు అండగా నిలబడతారు? ఒక మంచి పని చేసేటప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు. నువ్వు ఎవరికి ఎదురు పడితే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడతావో నాకు బాగా తెలుసు. దేవమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. నిన్నొకసారి చూడాలనిపిస్తుంది. నువ్వెక్కడున్నావు? ఈరోజు సోమవారం కదా, శివాలయానికి వెళ్తున్నాను పూజ చేయించడానికి. సాయంత్రం ఇంటికి వస్తావా లేదా గుడికి ఏమైనా వస్తావా? పర్వాలేదులమ్మా, సాయంత్రం ఇంటికొచ్చి నిన్ను చూస్తాను. గుడికి వెళ్తున్నావు కదా, ఇంతకీ ఎక్కడా, ఏ గుడికి వెళ్తున్నావు? సరేనమ్మా, నువ్వు వెళ్ళి పూజ చేయించుకో. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. అలాగే. అజయ్, భాను గుడికి వెళ్తుంది. చూడు చక్రి, మనకిలా అనుకోని అవకాశం కలిసొచ్చింది. తను గుడికి వెళ్తుంది కాబట్టి నువ్వు కూడా గుడికి వెళ్ళు. దేవుడి సమక్షంలోనే భానుకి ఎదురుపడు.
ఆ దైవమే మనం చేయబోయే మంచి పనికి సహకరిస్తుంది. నీలిమ లాంటి దుర్మార్గురాలికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాలి. నేనెవరో తనకు తెలియదు కదా, ఎలా పరిచయం చేసుకోవాలి? అమ్మ చెప్పింది అర్థమైంది కదా, ఎక్కడ ఏ తేడా రాకూడదు. తప్పకుండా అజయ్, మీరే చూస్తారుగా. చూడు, నీలిమ మాత్రమే బాధపడాలి. ఆ ఇంట్లో ఇంకెవ్వరూ బాధపడకూడదు. అర్థమైందా? అలాగే పెద్దమ్మా. బయలుదేరు. మీరందరూ భయపడుతున్నట్టు నేను నీలిమతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. నీలిమ జీవితాన్ని నిలబెట్టడానికి పిలిచాను. నువ్వింట్లో ఉండగా నీలిమ జీవితం ఎలా నిలబడుతుందమ్మా? వచ్చే శారదా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకు. బాగోదు చెప్తున్నాను. బాను ఇంట్లో ఉండగా అంటే ఏంటి నీ ఉద్దేశం? అయ్యో, నేనేం తప్పుగా అనలేదు బామ్మగారు. ఈ భానుకి మా నీలిమంటే పడదు కదా, అందుకే తన జీవితం ఎలా నిలబడుతుంది అని అడిగాను. పెద్దమ్మా, మీరెవరూ ఏమీ మాట్లాడద్దు. ఏంటి బాను, నా జీవితాన్ని నిలబెట్టడం ఏంటి? చూడు నీలిమ, తాళనేది ఏ ఆడపిల్లకైనా అలంకారం కాకూడదు. అదొక బంధం కావాలి. పెళ్ళైన తర్వాత భర్తతో ఎలాంటి గొడవలైనా రావచ్చు, ఎన్ని మనస్పర్ధలైనా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు అవన్నీ మర్చిపోవాలి. భర్తతో సర్దుకుపోవాలి. కాపురాన్ని నిలబెట్టుకోవాలి. భాను, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది కదా. కార్తీక్ గారు బానే చెప్పారు. ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరగట్లేదు కదా. చూడండి, మీరు మాట్లాడేటువంటి మాటల్లోనే అర్థాలనేవి చాలా వేరుగా ఉన్నాయి. భాను, అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఇదంతా ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నీలిమ జీవితానికి సంబంధించిన విషయంతోనే వచ్చానని ఇంకా మీకు అర్థం అవ్వలేదా? నీలిమ పాపం ఒంటరిగా ఇంట్లో ఎంతకాలమని బాధపడుతుంది. అందుకే నీలిమ భర్తని తీసుకొని వచ్చాను. ఏంటి, నా భర్తని తీసుకుని వచ్చావా? అవును. నీ వంకర బుద్ధి మీద నాకెంత కోపం ఉన్నా నువ్వు కూడా నాలో ఒక ఆడదానివే కదా. పెళ్ళయ్యాక ఒంటరిగా ఉన్నావంటే నాకు బాధగానే అనిపించింది. అందుకే ఈరోజు నీ భర్తని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు చెప్పింది నిజమేనే. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకీ ఏడివాడు? చక్రి, ఇతనే నీలిమ భర్తని నీకెవరు చెప్పారమ్మా? దైవం ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అలాగే కలుపుతుంది మావయ్య. నేను గుడికి వెళ్ళాను కదా, అక్కడికే ఇతను నీలిమ పేరు మీద పూజ చేయించడానికి వచ్చాడు. అక్కడ నీలిమ గురించి బాధపడుతూ ఉంటే నాకు విషయం అంతా తెలిసింది. అందుకే తీసుకొచ్చాను. భాను, నువ్వు ఇలా డైరెక్ట్గా అతని ఇంటికి తీసుకురావడం ఎందుకు? అన్ని విషయాలు మనం తర్వాత మాట్లాడుకునే వాళ్ళం కదా. ఏంటండి తర్వాత మాట్లాడుకునేది? నేనెవరో తనకి తెలీదు.
కానీ నీలిమ గురించి తను ఎంత బాధపడుతున్నాడో నేను విన్నాను. అందుకే మారిన మనిషిని మన్నించడం మనందరి బాధ్యత కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నీలిమ, ఇక నువ్వు డల్గా ఉండొద్దు. నువ్వు నీ భర్త విషయంలో సంతోషంగా ఉంటావు, సరేనా? ఏంటమ్మా ఉండేది గోంగూర? నువ్వొకని తీసుకొచ్చేసి నీలిమ భర్త అంటే సరిపోతుందా? నువ్వు చెప్తే ఇక్కడ అన్నీ అయిపోతాయా? అసలు వీడు... ఇక ఆపండి. మీ బుద్ధి ఏంటో నాకు బాగా అర్థమైంది. అయినా మీరు నీలిమకి అమ్మలాంటి దానని చెప్పుకుంటూ ఉన్నారు కదా. అమ్మ అంటే కూతురు జీవితాన్ని నిలబెట్టేలా ఉండాలి, కూతురు బాగుండాలని కోరుకోవాలి. మీరేంటండి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చిందంటే అల్లుండి పట్టుకుని వాడు వీడు అంటున్నారు? ఇది మర్యాద కాదు. వాళ్ళిద్దరేదో అపోహల్లో విడిపోయారు. అది ఇప్పుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి తిరిగొచ్చాడు. ఇంకా ఈ విషయంలో మీరేం మాట్లాడినా నేను ఊరుకునేది లేదు. అన్నీ మీరే మాట్లాడతారా? మమ్మల్ని ఏమీ మాట్లాడివరా? అసలు ఇతను ఎవరంటే? చూడమ్మా, పెళ్లి కాని నీకేం తెలుస్తుంది? పెళ్ళైన భర్త దూరం అయితే ఆ భార్య ఎంత బాధపడుతుందో అని. నీలిమ ఎలాంటిదైనా కావచ్చు, తనకు కూడా పెళ్ళయ్యాక భర్త దూరం అయ్యాడు, తను కూడా అంతే బాధపడుతుంది కదా. అందుకే తన భర్తని తీసుకుని వచ్చాను. ఇంకా నీలిమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంకా మీరు ఈ విషయంలో మాట్లాడితే నేను ఊరుకునేది లేదు. అది కాదు భాను, నేను చెప్పేది. ఏంటత్తయ్య మీరు కూడా? నీలిమని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను. ఎందుకు? ఇక్కడ ఉంటే తన భర్త తనకి దగ్గర కాలేడు కదా. అయినా సరే మీరెవరూ నా మాట వినిపించుకోలేదు. నీలిమ ఇక్కడే ఉండాలి అన్నారు. ఇప్పుడు తన భర్త తన గురించి ఆలోచించొస్తే ఇంకా మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చక్రీక నుంచి ఇక్కడే ఉంటాడు. నీలిమ, చక్రి, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఇందులో ఎవరికైనా ఎలాంటి సందేహాలుంటే నాకు చెప్పండి. ఎవరికి ఎలాంటి సందేహం లేదు బాను. సరే, నువ్వు అతన్ని తీసుకొచ్చావు కదా, ముందు నువ్వైతే లోపలికి వెళ్ళు, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నీలిమా అలా నోరు మూసుకుంటే ఇక్కడ కొంపలు మునిగిపోయేలా ఉన్నాయే? నువ్వైనా భానుకి గట్టిగా చెప్పు. భాను, అది చూడు నీలిమా, అది ఇది అంటూ ఏదో వంకలు పెట్టకు. నీ నోటితో నువ్వే చెప్పావు కదా మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి దూరం అయ్యారని. మా ఆయన కూడా చెప్పారు కదా మీ ఆయన నిన్ను వదిలేశాడు అని. ఇంట్లో అందరూ ఇదే విషయం నాతో చెప్పారు కదా. నీ భర్త పెళ్ళైన వెంటనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని. ఇంకా బాధ నీకు ఉండకూడదు. తనిప్పుడు మారాడు, నేను చెప్తున్నాను కదా. అందుకే కదా నేను దగ్గరుండి తీసుకొచ్చాను. ఇంకా ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు. అతను తీసుకుని లోపలికి వెళ్ళు. చక్రి, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. నేను మీకు కాఫీ తీసుకొస్తాను. మీరు బ్యాంకులో అడుగు పెట్టగానే నాకు ఫోన్ వస్తుందిరా. దాంతో ఇలా మీ ప్రాణం మీదకి వస్తుంది. అప్పు చేయాలంటే నా దగ్గరే చేయాలి. నన్ను కాదని వెళితే మాత్రం నీకు బతికే ఉండదు. భూమిని నమ్ముకుని బతికే వాళ్ళు భూమి మీద ఉండాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నాలాంటోడి దగ్గర భయం భక్తితో ఉండాలి. ఏంట్రా వాసు ఇప్పుడు ఫోన్ చేశావు? అదేంట్రా, ఎలా ఉన్నావు అని అడుగుతావనుకుంటే నువ్వేంటి ఇప్పుడు ఫోన్ చేసావని అంటున్నావు? ఇప్పుడు ఏం అడగాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదురా.
ఇక్కడ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఏంట్రా అది? మళ్ళీ మళ్ళీ భాను నీలిమతో ఏమైనా గొడవ పెట్టుకుందా? గొడవ కాదురా, నీలిమ జీవితం ఒక ప్రశ్నార్థకంలో పడింది. వాడెవడో నీలిమ భర్తనంటూ భానుకి పరిచయం అయ్యాడు. అది నిజమని నమ్మి వాడిని ఇంటికి తీసుకొచ్చేసింది. మేమెవరం ఏం చెప్పలేకపోతున్నాం. వాడేమో నేను నీలిమని పెళ్లి చేసుకున్నాడని ఫోటోలు కూడా చూపిస్తున్నాడురా. ఏంట్రా ఇది? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? నీలిమ విషయంలో భాను కోపం పెంచుకుంటూ ఉంటే తనకి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక మనం తలలు పట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ కొత్త రకం ట్విస్ట్ ఏంట్రా బాబు? సరే, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఇటువంటి నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతామన్నయ్యా? ఆ వచ్చినటువంటి వాడు నీలిమ భర్త కాదని మనం చెప్పాలి. మరి నీలిమ భర్త ఎవరు అని అడుగుతుంది. అప్పుడు దానికి మన దగ్గర సమాధానం ఉందా? పొరపాటున కార్తీకే అని చెప్తే భాను పరిస్థితి ఏమవుతుందనేది మనందరికీ తెలిసిందే. అందుకే ఎవరేం మాట్లాడాలనేది, ఏం చెప్పాలనేది తెలియక మౌనంగా ఉండిపోయాం. ఇప్పుడు మీరు గనక ఇక్కడికి వచ్చారంటే భానుకే తప్పకుండా అనుమానం వస్తుంది. చూడండి, మీరు ఇక్కడికి రావద్దు. మీరు అక్కడే ఉండండి ప్లీజ్. అమ్మా ఇటివ్వు. నమస్తే మావయ్య. ఆ వచ్చిన వాడిని ఎలా బయటికి పంపించాలో తెలియటం లేదు. మేమందరం చాలా తెలివిగా డీల్ చేస్తున్నాం మావయ్య. మీరు వస్తే మాత్రం భానుకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఇలా ఇవ్వు. ఒరే వాసు, ఇక్కడున్న తలనొప్పులు చాలు. నువ్వు వచ్చి ఇంకోటి మాట్లాడితే ఏం చెప్పాలో కూడా ఎవరికి అర్థం కాదు. వచ్చిన వాడు దొంగ వెదవని అందరికీ తెలుసు. కానీ తేలు కొట్టిన దొంగల్లాగే నిజం చెప్పలేక అందరూ నోరు మూసుకుని కూర్చున్నాము. వాడు భానుని ఆసరా చేసుకుని ఇక్కడ నాటకం ఆడుతున్నాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో, ఈ ఇంటి నుంచి వాడిని ఎలా పంపించాలో మేం చూసుకుంటాం. నువ్వు అక్కడ ధైర్యంగా ఉండు. అవునరా, ఇంతకీ నువ్వు ఫోన్ చేసిన విషయం చెప్పలేదు? ఏం లేదులేమ్మా, మీరందరూ ఎలా ఉన్నారో కనుక్కుందామని ఫోన్ చేశాను. ఉంటానమ్మా. సరేరా, జాగ్రత్త. ఇక్కడ సంఘటనలు చెప్దామని నేను ఫోన్ చేస్తే అక్కడ ఇంకొక సంఘటన జరిగింది. ఇలాంటి టైంలో ఈ విషయం చెప్పకూడదు. ఇదేంటి, ఇన్నిసార్లు రింగ్ చేస్తున్నా మురారి గారు ఫోన్ తీయడం లేదేంటి? హలో భాను, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను సత్య. మీ మావయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడం లేదు. ఇంట్లో లేరా? మావయ్య ఇంట్లోనే ఉన్నాడు భాను, కానీ ఎవరితో మాట్లాడడం లేదు. ఏదీ తింటం లేదు. 24 గంటలు రాధ ఫోటో చూస్తూ బాధపడుతూనే ఉన్నాడు. ఆ ఫోటోలు అక్కడి నుంచి తీసేద్దామని నేను ప్రయత్నిస్తే నన్ను కూడా తిట్టాడు. నేను తనతో మాట్లాడడానికి ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోయేసరికి డౌట్ వచ్చి నీకు ఫోన్ చేశాను. అసలు మావయ్యతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు భాను. ఎవరు ఏం చెప్పినా కూడా తను రాధ గురించి తప్ప ఇంకేం ఆలోచించట్లేదు. రాధ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. నువ్వు అర్థం చేసుకో మావయ్య అని గట్టిగా చెప్తే నా రాధని మర్చిపోమంటావా? అలా నేను బ్రతకగలనా అని నాతో వాదిస్తున్నాడు. మళ్ళీ మౌనంగా తనలో తనే బాధపడుతున్నాడు. మావయ్య ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతాడో నాకు అర్థం కావడం లేదు భాను. మావయ్యని అలా చూస్తుంటే
నాకు చాలా భయంగా ఉంది. లేదు సత్య, అంతగా ప్రేమించిన మనిషి దూరమైపోయేసరికి తట్టుకోవడం నిజంగానే కష్టంగా ఉంటుంది. కానీ అలానే అందరం చూస్తూ వదిలేలేం కదా. ఆయన అలా బాధలో ఉంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుంది? తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూడాలి. తను రాధని మర్చిపోయేలా చేయాలి. గుడికెళ్ళి మీ మావయ్య గురించి పూజ కూడా చేయించాను. రాధని తను మర్చిపోవాలని దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను. కానీ నువ్విప్పుడు చెప్తుంటే మరింత బాధగా ఉంది. ఏదైనా సరే తన జాగ్రత్తగా చూసుకో. అలాగే బాను. చూసావా బామ్మ, పాప మురారి గారు ఆ రాధని మర్చిపోలేక చాలా బాధపడుతున్నారంట. నిజమేనే, ఒక్కొక్కసారి జరుగుతున్నది ఎవరో ఊహించలేము, ఎవరితోనూ పాలు పంచుకోలేము. పాపం మురారి గారు, ఆయన రాధని కలవాలని ఎన్నో కలలు కన్నారు. చివరికి తను చనిపోతూ మురారి గారికి కన్నీళ్లు మిగిల్చింది. అదే ఆయన తట్టుకోవడం కష్టంగా ఉంది బామ్మ. మాకు కష్టంగానే ఉంది. జరుగుతున్న సంఘటనని ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఏం చెప్తే ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో కూడా తెలియడం లేదు. అందుకే ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాం. అదేంటి బామ్మ, నేను మురారి గారి గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి ఇంకేదో మాట్లాడుతున్నావు? దేని గురించి? నా మొహం, నేను దేని గురించి మాట్లాడతాను? నువ్వు ఒక కష్టం చెప్పావు, నేను కూడా ఇంకొక కష్టం చెప్తున్నాను. కానీ ఇది బయట పెట్టుకోలేని కష్టం కదా అని మాట్లాడుతున్నాను. అదే బామ్మ, నువ్వే కష్టం గురించి బయట పెట్టుకోలేకపోతున్నావు అదే అడుగుతున్నాను. అది నీకు చెప్పినా అర్థం కాదులే. మురారి గురించి నువ్వు చెప్పావు, నేను కూడా ఇంచుమించు అలాగే చెప్పాను. అసలు బామ్మ నాతో ఏం చెప్పాలనుకుంది? అదేంటండి, ఎందుకు కొడుతున్నారు? ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాను. ఎవడ్రా నువ్వు? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఎవరాడమన్నారు చెప్పు. నువ్వు నీలిమ భర్తవా? నీలిమ మెడలో నువ్వు తాలి కట్టావా? ఎవడ్రా నువ్వు? చెప్పు. చెప్పమంటుంటే చెప్పవేట్రా, చెప్పు. అమ్మయ్యా, మీ ఆయనకి పౌరుషం వచ్చిందే. మీ మెడలో తాళి కట్టింది వాడు అనగానే చూడు కోపంతో ఒక్కటి పీకాడు. ఇప్పుడు వీడిని ఇంట్లోంచి గెంటేస్తాడే. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నీలిమాకు నాకు పెళ్ళైనట్టుగా మీకు ఫోటోలు కూడా చూపించాను కదా, మళ్ళీ ఇంకా డౌట్ పడుతున్నారేంటి? ఏంట్రా నువ్వు చూపించిన ఫోటోలు? ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవని తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళవేం కాదు. ఆ ఫోటోల ఆధారంగా నువ్వు నీలిమ భర్తవి అంటే ఇక్కడెవరూ నమ్మే పరిస్థితిలో లేరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నువ్వేమైపోయావో కూడా ఎవరికీ తెలియకుండా చేస్తాను. ఇన్ని రోజులు కార్తిక్ నిన్ను పట్టించుకోకపోతే నీ మీద అభిమానం లేదని అనుకున్నాను. కానీ అభిమానం బానే ఉంది. మంచి వార్నింగ్ ఇస్తున్నాడు. ముందు ఈ విషయం భానుకి తెలియకుండా చూసుకోవాలి. భానుకి తెలిసిందంటే కొంపలు మునిగిపోతాయి. చూడండి, మీరు నన్నేం చేసినా సరే నేను మాత్రం నా నీలిమని వదలను. తను నా భార్య అండి, తనని నేనెలా వదిలేస్తాను? రై, మళ్ళీ అదే మాట అన్నావంటే చంపేస్తాను. ఏవండి?